హీరోలో వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న హీరో బాలకృష్ణ. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సితారా ఫార్చ్యూన్ 4 మూవీస్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్గా నటిస్తున్నారు. సినిమా దాదాపు పూర్తి కావచ్చుందని తెలుస్తుండగా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. ఈ మధ్య స్టార్ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి తీరా టైం దగ్గర పడుతున్న తరుణంలో రిలీజ్ వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇయర్ రాబోయే చాలా సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయితే బాలయ్య సినిమా అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కేఎస్ బాబీ కాంబినేషన్ మొదటిసారి కలిసి చేస్తున్న సినిమాగా ఇది నందమూరి ఫ్యాన్స్కే కాదు, మాస్ ఆడియన్స్కు కూడా మంచి ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన బాబీ బాలకృష్ణతో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాను ముందు డిసెంబర్ రేస్లో దించాలని అనుకున్నారు. సినిమా ముందే పూర్తయితే దసరాకి రిలీజ్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఏపీలో ఎలక్షన్స్ వల్ల అది కుదరలేదు. అందుకే సినిమాని డిసెంబర్లో తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్లో కూడా రిలీజ్లు ఎక్కువ అవ్వడం వల్ల ఏకంగా సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి ఇప్పటి వరకైతే చిరు విశ్వాంబర అనౌన్స్ చేశారు. రవితేజ సినిమా కూడా ఒకటి రిలీజ్కి ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ రాజాసాబ్ కూడా పొంగల్ రేస్లో ఉండే ఛాన్స్ ఉంది. వీటితో పాటుగా బాలయ్య సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ముగిసిందనుకున్న పూరి జగన్నాథ్ కెరియర్కు గొప్ప ఊపిచ్చిన సినిమా ఈ స్మార్ట్ శంకర్. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. టైర్ 2 హీరోల సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిజానికి కంటెంట్ పరంగా చూస్తే పూరి ఒకప్పుడు తీసిన బ్లాక్ బస్టర్లతో పోల్చుకోవడానికి వీల్లేని సినిమానే అయినా ఆ సినిమాకి అన్ని కలిసొచ్చి పెద్ద హిట్ అయిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ యంగ్ హీరోతో లైగర్ అనే పాన్ ఇండియా మూవీని లైన్లో పెట్టాడు పూరి. దీనికి మంచి హైపే వచ్చింది. కానీ సినిమాలో విషయం లేకపోవడంతో పెద్ద డిజాస్టర్ అయింది. ఆ సినిమాని మంచి రేట్లకే అమ్మాడు పూరి. తీరా చూస్తే సినిమాకు కలెక్షన్లు రాలేదు. సినిమాను కొల్ల వాళ్ళందరూ మునిగిపోయారు. వాళ్ళంతా తమకు సెటిల్మెంట్ చేయాలని రోడ్లెక్కారు. కానీ పూరి ఆ టైంలో ఏమీ చేయలేకపోయాడు. ఓటీటీలో హక్కులు, ఇతర మార్గాల్లో తనకు రావాల్సిన డబ్బులే పూర్తి స్థాయిలో రాలేదంటూ పూరి వెర్షన్ చెప్పుకున్నాడు. చాలా రోజుల పాటు ఈ పంచాయతీ నడిచింది. ఇక కొత్త సినిమా తీసి అందరికీ సెటిల్ చేయడం తప్ప పూరికి మరో మార్గం లేకపోయింది. ఈ ప్రకారమే డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టాడు. సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. మామూలుగా ఇండస్ట్రీ సాంప్రదాయాల ప్రకారం ఒక నిర్మాత తీసిన సినిమా వల్ల బయర్లు భారీగా నష్టపోతే తర్వాతి చిత్రాన్ని తక్కువ రేట్లకే వాళ్ళకు అమ్మాలి. కానీ పూరి అలా చేయట్లేదు. హనుమాన్ నిర్మాతలకు సినిమాను అమ్మాడు. ముందే డబ్బులన్నీ ఇచ్చేలా కాకుండా కొంచెం భిన్నంగా అగ్రిమెంట్లో జరిగినట్లు చెబుతున్నారు. కాబట్టి ముందే మొత్తం పేమెంట్ పూరి చేతికి అందదు. మరి లైగర్ బాధితులు ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా పూరి తర్వాతి సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్కి టాలీవుడ్లో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ధనుష్ చెప్పారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి తన ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరు అన్న ప్రశ్నకి పవన్ అంటూ సమాధానమిచ్చారు ధనుష్. అయితే పవన్ పేరు ప్రస్తావించగానే ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ధనుష్ స్టన్ అయిపోయారు. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా రాయన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా ధనుష్కి భారీ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమే హైదరాబాద్లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది టీం. ఈ సందర్భంగా ధనుష్ని యాంకర్ ర్యాపిడ్ ఫైర్ చేసింది. తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే దీనికి నేను ఆన్సర్ చెబుతా, కానీ వేరే హీరోల ఫ్యాన్స్ నన్ను తిట్టుకోకండి, ఐ లవ్ సినిమా
అలానే ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్ అంటూ ధనుష్ ఆన్సర్ ఇచ్చారు. ధనుష్ నోటి నుంచి పవన్ పేరు రాగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం ఆడియన్స్ అరుపులతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత ధనుష్ ఏదో చెప్పాలనుకున్నా అసలు ప్రేక్షకులు ఆ అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఆ అరుపులు రీసౌండ్ దెబ్బకి ధనుష్ కూడా కాస్త అవాక్కయ్యారు. సింపుల్గా చెప్పాలంటే బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే పవన్ అంటే ధనుష్కి ముందు నుంచి చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో తెలుగులో తన ఫేవరెట్ యాక్టర్ పవన్ అంటూ ధనుష్ చెప్పారు. టాలీవుడ్ స్టార్ హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా భారీ సక్సెస్ను అందుకోవడంతో ప్రభాస్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకొని బిజీ లైనప్తో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ చేశాడని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లుగా నిలవడంతో రాజాసాబ్ సినిమా కూడా భారీ సక్సెస్ను అందుకుంటుందనే టాక్. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 2025 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే రిలీజ్ చేయాలని మాస్టర్ ప్లాన్ లో టీం ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే జనవరి 2-3 తేదీల్లో సినిమాని విడుదల చేస్తే మంచి సక్సెస్ ని అందుకోవచ్చని మారుతికి డార్లింగ్ సలహా ఇచ్చారట. దానికి మారుతి కూడా ఓకే చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక రాజాసాబ్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కితో బ్లాక్ బస్టర్లు అవ్వడంతో రాజాసాబ్ నాన్ థియేటరికల్ హక్కులను కూడా ఊహించిన స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.